హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆ రోజు అమావాస్య. అర్ధరాత్రి 12 గంటలు. బెడ్‌పై పడుకున్న కౌసల్య బెడ్ అమాంతం పైకి లేచింది. నిద్రలో ఏం జరుగుతోందో తెలియని కౌసల్య గట్టిగా అరిచేసింది. పక్క రూమ్‌లో ఉన్న కౌసల్య స్నేహితులు ఏమైందో అని కౌసల్య రూమ్‌కి చేరుకున్నారు. నన్నేం చేయకు, నన్నేం చేయకు, నువ్వు చెప్పినట్లు వింటాను అని కౌసల్య అంటోంది. నన్ను వదిలేయ్, నువ్వేం చెప్పినా వింటా, ఏది చెప్పినా చేస్తానని అన్నది. కౌసల్య పక్క గది వాళ్ళు అందరూ వచ్చి చూశారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏమైంది కౌసల్య అన్నారు. ఏమో తెలీదు, నిద్రలో ఉన్న నా బెడ్ ఒక్కసారిగా పైకి లేచింది అని చెప్పింది. అవునా అంటూ ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోయారు. అవును, నాకు చాలా భయంగా ఉంది, మీరు కూడా నాతో పాటే ఉండండి అని కౌసల్య అన్నది. సరేనే, మేం కూడా నీ పక్క రూమ్లోనేగా ఉన్నది అని లక్ష్మి అన్నది. భయపడకని అందరూ ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్ళిపోయారు. కౌసల్య గారాల ముద్దుగా పెరిగింది. చిన్న పల్లెటూరులో పెరిగిన ఒక్కతే కూతురు కదా, అందుకే గారాబంగా పెంచారు. పల్లెలో చదువులు ముగించుకొని సిటీలో సీటు రావటంతో పై చదువుల కోసమని విజయనగరంలో ఓ లేడీస్ హాస్టల్లో దిగింది. గదులన్నీ ఆ హాస్టల్లో ఎప్పుడూ ఫుల్లుగా అవలేదు. ఆ హాస్టల్లో దాదాపుగా 12 సంవత్సరాలుగా ఆ 12వ రూమ్ బీగాలు తీయలేదు. ఎప్పుడూ తెరవని రూమ్ నెంబర్ 12వ రూమ్ కీస్ కౌసల్యకి ఇచ్చారు. కొత్తగా రావడంతో వార్డెన్ అందరికీ పరిచయం చేసింది. కానీ చూడ్డానికి ఆ లేడీస్ హాస్టల్ దయ్యాల బంగ్లాలా ఉన్నది. కౌసల్యకి ఆ హాస్టల్ నచ్చకపోయినా మధ్యతరగతి కుటుంబం కావడంతో తక్కువ హాస్టల్ ఫీజు కాబట్టి అక్కడ ఉండడానికి మక్కువ చూపింది. కౌసల్య రూమ్ కీస్ తీసుకొని తన రూమ్ ఎక్కడ ఉందా అని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతుంటే కౌసల్యకు మనసులో నుండి రా కౌసల్య, నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నా అనే మాటలు మదిలో మెదిలాయి. అయినా కౌసల్య లెక్క చేయటం లేదు. ఒక్కొక్క గది వైపు చూస్తూ మేడ మీద ఉన్న 12వ నెంబర్ గల గది దగ్గరకు చేరుకుంటూ వస్తుండగా మిగిలిన గదుల తలుపులపై ఏదో వింత ఆకారాలు కౌసల్యను అందుకోవాలని చూస్తున్నాయి. తాళం చెవితో తాళం తీస్తుండగా ఆ తాళం నుండి రక్తంతో ఉన్న ఒక చెయ్యి పైకి వచ్చి కౌసల్య చెయ్యి పట్టుకుంది. కౌసల్య ఒక్కసారిగా భయపడిపోయి హాస్టల్ అంతా మారుమోగేలా అరిచేసింది. ఉదయం కావటంతో అందరూ ఎవరి డ్యూటీలకి వాళ్ళు, ఎవరి కాలేజీలకు వాళ్ళు వెళ్ళిపోవడంతో ఎవరూ తన దగ్గరకు రాలేదు. తేరుకొని చూడగా కౌసల్యకు ఏమీ కనపడలేదు. అంతా నా భ్రమలే అనుకొని తన తలపై తనే ఒక వేటు వేసుకొని గది తలుపులు తీసి లోనికి వెళ్తూ బూజు తన చేతులతో తొలగిస్తూ వెళ్ళింది. ఎన్ని రోజులైందో ఈ గది శుభ్రం చేయక అనుకుని తన చేతిలో ఉన్న లగేజీ బెడ్‌పై పడేసింది. అలసిపోయిన కౌసల్య ముఖం కడుక్కోటానికి సింక్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ తిప్పి దోసిల్లో నీళ్లు పట్టుకోగా ఎర్రగా రక్తంలో వచ్చిన నీళ్లను భయంతో విదిలించగా గోడకు తగిలిన ఆ నీళ్లు 12 అనే నెంబర్ అచ్చులా పడింది. అది చూసిన కౌసల్య భయపడిపోయి బెడ్‌పై కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంతసేపటికి కౌసల్య బయటికి రాలేదని హాస్టల్ వార్డెన్ మేడపైకి వచ్చి చూసింది. కౌసల్య, కౌసల్య అని తనని పిలవగా కౌసల్య పలకలేదు. గదిలోకి వెళ్ళిన వార్డెన్ని జుట్టు పట్టుకొని పైకి లేపింది. ఏంటే, ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న గదిని ఈరోజు ఓపెన్ చేయిస్తావా? ఎంత ధైర్యమే నీకు అని భయంకరమైన స్వరం వినపడింది. ఎవరు, ఎవరది? నన్ను వదిలేయ్, నేను వెళ్ళిపోతాను, ఈ హాస్టల్లోనే నేనుండను అని వేడుకోగా వార్డెన్ని వదిలేసింది. ఎప్పుడూ ఆ గదికి రాని వార్డెన్ చాలా భయపడిపోయి హాస్టల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కౌసల్యకి ఎవరో తల నిమురుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసింది. కౌసల్య, భయపడకు అన్నది. ఎవరు మీరు అన్నది. నీవు నాకు తెలుసులే, నేను నీకు తెలీదు. ఇక మీదట నేను నీతోనే ఉంటా, నీ ఫ్రెండు అనుకో అన్నది. సరే, నా రూమ్కి కొత్తగా వచ్చిన మీట్ అని మనసులో అనుకొని నీ పేరు అన్నది కౌసల్య. నా పేరు నీకు తెలిసినదే, చెప్పుకో చూద్దాం అన్నది. నాకు తెలిసిన పేరా? శ్రావణి అన్నది. కాదు, నీకు చాలా ఇష్టమైన పేరు అన్నది. అయితే స్రవంతి అని చెప్పింది. హా, కనిపెట్టేశావే, నా పేరు అదే. మీరు ఏం చేస్తుంటారు అన్నది కౌసల్య. నేను కాల్ సెంటర్లో పనిచేస్తాను అన్నది స్రవంతి. ఓ సరే అని కౌసల్య అన్నది. ఏమైనా తిన్నావా అన్నది. సరే కౌసల్య, పద, అలా బయటికెళ్ళి ఏమైనా ఫాస్ట్ ఫుడ్ తినొద్దామన్నది. ఆటో ఎక్కి ఓ బేకరీ క్యాంటీన్ దగ్గరికి చేరుకున్నారు.
1 ప్లేట్ పిజ్జా ఆర్డర్ చేసింది స్రవంతి. అదేంటి ఒక ప్లేటే ఆర్డర్ ఇచ్చావు అన్నది కౌసల్య. నాకు ఆకలిగా లేదు, నీకోసమే ఆర్డర్ చేశా అన్నది స్రవంతి. కౌసల్య పక్కన టేబుల్స్లో కూర్చున్న ఒకడు కౌసల్యను అసభ్యంగా మాట్లాడాడు. అది విన్న స్రవంతి కోపంతో ఊగిపోయింది. ఊరికే ఉండండి స్రవంతి, మనం అమ్మాయిలం, వాళ్ళని మనం ఏమీ చేయలేం అన్నది కౌసల్య. సరే పద అని అక్కడి నుండి స్రవంతి కౌసల్యను హాస్టల్కు తీసుకువెళ్ళింది. ఎవరు మీరు అని వార్డెన్ అడిగింది. మీరెవరని స్రవంతి అడిగింది. నేను కొత్త వార్డెన్ అనసూయ అన్నది. మేము పాత వాళ్ళ మేలే అని తమ గదికి స్రవంతి కౌసల్య వెళ్ళిపోయారు. గదిలో మాట్లాడుకుంటుండగా రాత్రి అయిపోయింది. నిద్ర వస్తోందని స్రవంతి పడుకోమని కౌసల్యకు చెప్పి పడుకుంది. కౌసల్య నిద్రలో కదలగా స్రవంతి స్పర్శ తగలలేదు. కళ్ళు తెరిచి చూస్తే లేదు. చల్లగాలికి అలా వెళ్ళుంటుందిలే అనుకొని మరలా పడుకుంది. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసి రోజు కౌసల్యకి టీవీలో వచ్చే న్యూస్ ఛానల్ న్యూస్ చూడటం అలవాటు. అలా టీవీ ఆన్ చేయగా నిన్న రాత్రి 4 యువకులను గుర్తుపట్టలేనంతగా హతమార్చారు అని చూపిస్తున్నారు. వారు వేసుకున్న డ్రెస్సులను కౌసల్య గుర్తుపట్టింది. స్రవంతి స్రవంతి లే, త్వరగా లే అని లేపింది. ఏంటి కౌసల్య అన్నది. ఇక్కడ న్యూస్ చూడు, నిన్న నన్ను ఆట పట్టించిన వాళ్ళని అందరినీ ఎంత దారుణంగా చంపారో చూడమన్నది. వాళ్ళు గుర్తుపట్టేలా లేరుగా అన్నది స్రవంతి. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూడు స్రవంతి అన్నది. సరేలే వదిలేయ్ కౌసల్య, వాళ్ళకి జరగాల్సిందేగా అంటూ స్రవంతి వెళ్ళిపోయింది. కౌసల్య కాలేజ్కి మొదటి రోజు వెళ్ళింది. బీటెక్ జాయిన్ అయ్యింది. అందరూ పరిచయమయ్యారు. క్లాస్లో ఉన్నట్టుండి కౌసల్య కళ్ళు తిరిగి పడిపోబోతుండగా వెనుక నుండి కార్తీక్ కౌసల్య చెయ్యి ఒక చేత్తో నడుమును, ఒక చేత్తో కిందకు పడిపోకుండా పట్టుకున్నాడు. తన బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ తీసి నీళ్ళని కౌసల్య ముఖంపై చల్లాడు. కళ్ళు తెరిచిన కౌసల్య, ఎక్కడున్నాను, ఎవరు మీరు అన్నది. హాయ్, నా పేరు కార్తీక్. మీ పేరు? నా పేరు కౌసల్య. అరే, మన ఇద్దరి పేర్లు కేతోనే స్టార్ట్ అవుతాయే అన్నాడు కార్తీక్. అవును కదా అన్నది కౌసల్య. మీరు కళ్ళు తిరిగి పడిపోతుంటే నేనే పట్టుకొని నీళ్లు చల్లానండి అన్నాడు. ఓ థ్యాంక్స్ అండి అన్నది కౌసల్య. ఏమైందండి, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? లేదు లేదు అన్నది కౌసల్య. నీరసంగా ఉన్నట్టున్నారు, ఏమైనా తిన్నారా లేదా? ఉదయం అన్నాడు. అవునండి, తినలేదన్నది కౌసల్య. సరే క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాం రండి అన్నాడు కార్తీక్. లేదండి, నేను హాస్టల్కి వెళ్ళి తింటానన్నది. నేను కూడా తినలేదండి, నాకు ఆకలేస్తోంది, కనీసం ఒక కంపెనీ ఇవ్వొచ్చుగా అన్నాడు. సరే పద అన్నది కౌసల్య. మీరేం తింటారన్నాడు కార్తీక్. నాకు ఒక దోశ చాలు అన్నది. సార్ ఆర్డర్ సార్ అన్నాడు వెయిటర్. 1 ప్లేట్ దోశ అన్నాడు. అరే అదేంటి ఒక ప్లేట్ చెప్తున్నారు, మీకు ఆకలన్నారు అన్నది కౌసల్య. నాకు ఆకలి లేదు, మీకు అలా చెప్తేనే టిఫిన్ చేస్తారని అలా చెప్పానని అన్నాడు. కౌసల్య ఇలా మోసపూరిత మాటలు చెప్పి రప్పించటం పద్ధతి కాదు అని కార్తీక్తో గొడవ పెట్టుకుని కౌసల్య వెళ్ళిపోయింది. కార్తీక్ తనని తప్పుగా అర్థం చేసుకుందని నవ్వుకున్నాడు. హాస్టల్కు చేరుకున్న కౌసల్యను తన హాస్టల్ స్నేహితులు వచ్చి, నీకేమైనా నిద్రలో మాట్లాడే అలవాటుందా? రాత్రిపూట చాలాసేపు మాట్లాడుతుంటావు అని అడిగారు. నాకు నిద్రలో మాట్లాడే అలవాటు లేదు, మామూలుగానే మాట్లాడుతాను అన్నది. సరేలే అని రాధ, లక్ష్మి, శోభ అందరూ తమ గదులకు పోయి మాటలు పెట్టుకున్నారు. శోభ, ఏయ్ లక్ష్మి, అది రాత్రుళ్ళు ఫోన్ మాట్లాడుతున్నదని నా డౌట్ అన్నది. అవునే, దానికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకుంటా, అందుకే రాత్రుళ్ళు ఎక్కువసేపు మాట్లాడుతుంటూ ఉన్నది అంది లక్ష్మి. రాధ, అవునవును, మొన్న నేను చూసా, మన క్లాస్ కార్తీక్తో క్యాంటీన్లో చూసా అన్నది. తర్వాత అందరూ కలిసి మాట్లాడుకున్నారు. రేపు కాలేజ్లో వీళ్ళ పని చూసుకుందాం అనుకున్నారు. కార్తీక్ ఉదయం తన బ్యాచిలర్స్ రూమ్లో త్వరగా రెడీ అయిపోతుంటే, అరే వీడేంట్రా ఇంత పొద్దున్నే రెడీ అవుతున్నాడ్రా, విజయ్ లేరా చూడు అన్నాడు. విజయ్ లేవలేదు. రే లేరా నీ అబ్బా అంటూ నీళ్లు ముఖంపై చల్లాడు. థ్యాంక్స్ రా, మొహం కడుక్కునే పని లేకుండా చేశావన్నాడు. సరే పద పద, వీడు ఎక్కడికెళ్తాడో చూద్దాం అని కార్తీక్ని విజయ్ మరియు జానీ అనుసరిస్తూ వెళ్లారు. కార్తీక్ ఆ రోజు గురువారం కావడంతో సాయిబాబా గుడికి వెళ్ళాడు.
నందీశ్వరుని కొమ్ములపై చేయి పెట్టి సాయిబాబాను చూశాడు. అప్పుడే అందమైన చిరునవ్వుతో తెల్లటి మల్లెపువ్వులా కౌసల్య మొహం కనపడింది. వెంటనే కార్తీక్, హాయ్ కౌసల్య అన్నాడు. ఇక్కడికి వచ్చావా అన్నది. అదేంటి కౌసల్య, నేనే ముందొచ్చాను. ఇద్దరం ఒకే కాలేజ్, ఒకే కోర్సు, ఒకరికి ఒకరం కావలసినోళ్ళం అన్నాడు. కావలసినోళ్ళమా? ఎవరు అన్నది. అదే ఫ్రెండ్స్గా అన్నాడు. 4 ఏండ్లు ఒకే కాలేజీలో ఉండాల్సినోళ్ళం అన్నాడు. నన్ను నీ ఫ్రెండ్ అనుకో అన్నాడు. కౌసల్య స్నేహితులు కూడా ఓకే అనవే, కాలేజ్లో కొత్తగా వచ్చాం కదా, మనకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఎవరు ఏడిపించరన్నారు. సరే, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కౌసల్య అన్నది. సరే అని కార్తీక్ బాయ్ చెప్పి కాలేజ్లో కలుద్దామని వెళ్ళిపోయాడు. విజయ్, జానీ ఇద్దరూ ఒకేసారి కార్తీక్ రూమ్లోకి రాగానే ఎవర్రా ఆ అమ్మాయి అన్నారు. కార్తీక్ ఏ అమ్మాయి అంటూ కప్పిపుచ్చాలనుకున్నాడు. అరే కార్తీక్, ఎన్నడూ లేంది కొత్తగా పొద్దున్నే స్నానం చేసి వెళ్తే ఆ మాత్రం కనుక్కోలేమారా అన్నారు. విషయం ఏంటో చెప్పరా అన్నారు. జానీ, ఇక మీ దగ్గర దాచలేను. ఆ అమ్మాయిని నేను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. అందుకే ఆ అమ్మాయికి నేను ఈరోజు నా లవ్ విషయం చెప్పేద్దాం అనుకున్నా. అందుకే మొదట గుడికి వెళ్ళి నా మొదటి స్నేహితుడు సాయిబాబాకి చెప్పుకుందామని వెళ్ళాను. తనని నాకు ఫ్రెండుని చేశాడు. నా ప్రేమను ఇక ఆయనే గెలిపిస్తాడు అన్నాడు కార్తీక్. ఓకేరా, సరే పదండి కాలేజ్కి వెళ్దాం అన్నారు. అందరూ వారి బైక్స్పై కాలేజ్కి చేరుకున్నారు. తన ప్రేమను ఏ విధంగా చెప్పాలని కార్తీక్ టెన్షన్ పడుతున్నాడు. ఇంతలో కౌసల్య ఆటోలో దిగి స్నేహితులతో నడుస్తూ వస్తోంది. ఎదురుగాలికి లాంగ్ హెయిర్ ఎగురుతూ చీర కొంగు ఆకాశాన్ని అందుకోవాలనే ఆశతో ఎగురుతున్నట్లు కౌసల్య నడుస్తూ వస్తోంది. కౌసల్య దగ్గరకు వస్తుంటే కార్తీక్ గుండెలో రైలు పరిగెడుతున్న వేగంగా హృదయం కొట్టుకోవటం ఆరంభమైంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అని కామెంట్లో రాయండి.